హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఐక్యూ అకాడమీ. ట్రిక్ నంబర్ 62 మ్యాథమెటికల్ అబిలిటీ ట్రిక్స్లోని ట్రిక్ నంబర్ 62 రిలేటెడ్ టు డివిజిబిలిటీ, నంబర్ సిస్టమ్ సంబంధించిన డివిజిబిలిటీకి సంబంధించింది. ఇటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు 7 పవర్ ఎనీ నంబర్ పవర్ 42 మైనస్ 1. సో 7ను 42 టైమ్స్ మనకైతే చేసుకోవడం సాధ్యం కాదు. అండ్ 1 దాంట్లోంచి సబ్ట్రాక్ట్ చేసి వచ్చింది మళ్ళీ ఇది కూడా పవర్స్లో ఉంది. ఇలా పవర్స్లో ఉండేది -1 +1 ఇలా ఉండి తర్వాత దేంతో పోతుంది అని ఇలా ఇచ్చినప్పుడు మనం ఈజీగా ఇటువంటి మోడల్లో ఉండి ఏ క్వశ్చన్ అయినా ఎట్లా చేయొచ్చు అంటే, ఈ పవర్లో నంబర్ ఉంది కదా, ఇక్కడ కనిపించే పవర్లో నంబర్ 42, 7 పవర్ 42 - 1కు 42కు ఉండే ఫ్యాక్టర్స్ ఏవైనా కూడా ఈ మొత్తాన్ని డివైడ్ చేస్తాయి. ఇది ఎలా అంటే x⁻n-1 అని. సో ఎన్నుకుండే ప్రతి ఫ్యాక్టరు ఎన్నుకుండే ఫ్యాక్టర్ ఫర్ ఎగ్జాంపుల్ 2 అనుకుందాం, ఇది దీన్ని డివైడ్ చేస్తుంది. ఎన్నుకుండే ఫ్యాక్టరు 4 అనుకుందాం, ఇది దీన్ని డివైడ్ చేస్తుంది. అంటే ఎన్నుకుండే ఫ్యాక్టర్స్ ఏ ఉన్నా కూడా ఇక్కడ ఎన్నుకుండే ఫ్యాక్టర్స్ అంటే 2 టేబుల్తో ఎన్ని పోతుంది, 4 టేబుల్తో ఎన్ని పోతుంది అంటే ఖచ్చితంగా ఇవి డివైడ్ చేస్తాయి దీన్ని అనేది రూల్. సో దాని ప్రకారం ఈ ట్రిక్ ప్రకారం చూడండి, 7 పవర్ 42 అన్నప్పుడు 42కు వచ్చే ఫ్యాక్టర్స్ అంటే 42ను డివైడ్ చేసే ఏ నంబర్ అయినా కూడా అది ఆన్సర్ కాదు, నాట్ ఏ డివైజర్ అన్నాడు. కాకుండా ఉండేదే కావాలి అంటే 42ను ఏ టేబుల్ ఇక్కడ డివైడ్ చేయదని చూస్తే 3 టేబుల్తో 42 పోతుంది, 6 టేబుల్తో 42 పోతుంది, 8 టేబుల్తో పోదు, కాబట్టి ఇది ఆన్సర్. 7 టేబుల్తో కూడా 42 పోతుంది, 7 6 సో ఏది పోదంటే ఆప్షన్ 3, 7 పవర్ 8 - 1. 8 టేబుల్తో 42 పోదు. క్వశ్చన్లో అడిగింది కూడా అదే, నాట్ ఏ డివైజర్ అని అడిగాడు. సో ఇటువంటి మోడల్ ఉండే క్వశ్చన్స్ ఏమన్నా కూడా పైన ఉండేదాన్ని ఫ్యాక్టర్ తీసుకొని ఆ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో ఇక్కడ అది డివిజిబుల్ అవుతుంది, కానిది డివిజిబుల్ కాదు అని ఈజీగా మనం ఆన్సర్ ఇచ్చేసేయచ్చు.